వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. ప్రపంచాన్ని మార్చిన ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు అవకాశం లభిస్తే అది పరిశోధనగా మారుతుంది. ఆ పరిశోధనకు ప్రోత్సాహం లభిస్తే అది ఒక ఆవిష్కరణగా రూపాంతరం చెందుతుంది. మరి ఆ ఆవిష్కరణకు దిశ లభిస్తే అది ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతుంది. అలాంటి ఆలోచనలకు వేదికగా నిలుస్తూ విద్యార్థులను ఉద్యోగార్థులుగా మాత్రమే కాదు, ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అదే KLEF. ఈరోజు మన స్కిల్ స్కూల్లో KL యూనివర్సిటీ ఆవిష్కరణలు, పరిశోధనలు, అలాగే స్టార్టప్ సంస్కృతి గురించి తెలుసుకుందాం. ఒక భవనం కట్టాలంటే ఇటుకలు సరిపోతాయి, కానీ ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలి అంటే దూరదృష్టి కావాలి. వేలాది మంది విద్యార్థుల కలలకు దిశ చూపిస్తూ ఒక కాలేజీని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దిన దార్శనికుడు KL యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ G. పార్థసారథి వర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి KL యూనివర్సిటీ అసలు స్థాపించడానికి గల కారణాలేంటి? సో ఇక్కడ విద్యార్థుల కోసం మెరుగైన విద్యను ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, KL యూనివర్సిటీ అసలు స్థాపన వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటంటారు? KL యూనివర్సిటీ 1980లో స్టార్ట్ చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మా ఫౌండర్ కోనేరు లక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ గారు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇవాళ ప్రతి స్టూడెంట్ ఇక్కడి నుంచి బెంగళూరు నుండి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి చదువుకు రావాల్సి వస్తుంది. మనం ఎందుకు ఇక్కడ క్రియేట్ చేయలేం, ఒక హ్యూమన్ రిసోర్స్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేజర్గా అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటికి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేయాలంటే మనం ఒక సంస్థను స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. సార్, నేటి విద్యా వ్యవస్థలో KL యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి? ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. సో KL యూనివర్సిటీకి సంబంధించి ఇంకా మరిన్ని ప్రత్యేకతలు. ఈరోజు యాక్చువల్గా మేజర్గా ట్రెడిషనల్ యూనివర్సిటీస్ నుంచి యూనివర్సిటీస్ అన్నీ కూడా నెమ్మదిగా మూవ్ అవడం జరుగుతున్నాయి. చాలా వరకు కూడా ట్రెడిషనల్ యూనివర్సిటీసే ఉంటున్నాయి. ఇవాళ KL యూనివర్సిటీ ఆల్మోస్ట్ 2000 నుంచి ఐడెంటిఫై చేసి ఇవాళ హ్యూమన్ రిసోర్స్ సప్లై ఫర్ ద ఇండస్ట్రీకి మనం చేయాలి. కాబట్టి ఎందుకంటే వీ ఆల్వేస్ ఫీల్ దట్ యూనివర్సిటీ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ సప్లయర్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఇట్ మే బీ ఇండస్ట్రీ, ఇట్ మే బీ రీసెర్చ్, ఇట్ మే బీ గవర్నమెంట్ సర్వీసెస్, ఇట్ మే బీ ఫారిన్ అబ్రాడ్ వర్క్ ఫోర్స్, ఇట్లన్నిటికి కూడా మేము హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మేము ఐడెంటిఫై చేసి స్టూడెంట్కి ఏం కావాలి, ఏ ప్రాసెస్లో వాళ్ళకి కెరియర్ బిల్డ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కెరియర్ బిల్డ్లో మేజర్గా చాలామంది 90% ఏంటంటే ఇండస్ట్రీలో జాబ్ రావాలి అనేది ఎక్కువ స్టూడెంట్స్ యొక్క ఆకాంక్ష. అలాగే కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకురావాలి అని కొంతమంది, అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో మేము వర్క్ చేయాలి అని కొంతమంది, అలాగే గవర్నమెంట్ సర్వీసెస్లో IAS అయినండి, IPS అవనండి, అలాగే గ్రూప్స్లోనే అట్లన్నట్లు కూడా వర్క్ చేయాలనేది ఒక కొంతమందికి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఇండస్ట్రీ స్థాపించాలి అని కొంతమందికి. ఈ 5 అవుట్కమ్స్ మేజర్గా ఐడెంటిఫై చేసి వీటిలన్నిటికీ కూడా మన KL యూనివర్సిటీలో సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడంతో ఇవాళ మేము సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం. ఇవాళ ట్రెండ్ ఏంటంటే AI ట్రెండ్ ఉంది. AI ట్రెండ్ ఉన్నప్పుడు AI ట్రెండ్ని నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో సప్లై చేస్తే ఇండస్ట్రీలో అవసరం ఉండదు. అలాగే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో క్లౌడ్ ట్రెండ్ నడిచింది. ఆల్రెడీ క్లౌడ్ మీద ఆల్రెడీ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వాడిని ఐడెంటిఫై చేసి క్లౌడ్ ఓరియంటేషన్లో తీసుకురావడం జరిగింది. అలాగే రోబోటిక్స్ వచ్చినాయి, రోబోటిక్స్ మీద తీసుకురావడం జరిగింది. అలాగే IoT మీద మా కరికులమ్స్ అన్నిటిని తీసుకురావడం జరిగింది. న్యూ చిప్స్ డిజైన్స్ అన్నిటిని కూడా VLSAలోకి తీసుకురావడం జరిగింది. వీటిలన్నిటికీ కరికులంలో తీసుకురావడం వల్ల
ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ తోటి వాళ్ళకి ప్లేస్మెంట్ రాదు. ఇవాళ మనం మా ఆల్మోస్ట్ 82 కంపెనీస్ని క్యాంపస్లో పెట్టి ఇవాళ అకాడమీస్ని స్టార్ట్ చేసి ఇక్కడ వాళ్ళందరి యొక్క స్కిల్ సెట్స్ని ఐడెంటిఫై చేసి మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క స్కిల్ సెట్ హాబీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కేటగరైజ్ చేస్తాం, క్లస్టర్స్ చేసి వీళ్ళు సైబర్ సెక్యూరిటీకి, వీళ్ళు బయోఇన్ఫర్మేటిక్స్కి, వీళ్ళు రోబోటిక్స్కి, వీళ్ళు ఏఐకి అని వాళ్ళ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని క్లౌడ్ కానివ్వండి అలా డిఫరెంట్ యాక్టివిటీస్లో ఒక పాత్లో ఒక సిస్టమేటిక్ వేలో మేము ట్రైన్ చేసి వాళ్ళ అవుట్కమ్ వచ్చేటట్టు చూసి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారని ఐడెంటిఫై చేయడానికి బెంచ్ మార్కింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్స్. ఆ ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్స్ వీళ్ళతో చేయించి వాళ్ళని మనం ఆ స్కిల్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్ ఉంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే కంపెనీని ఆ స్కిల్కి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. క్యాంపస్లోనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఇవాళ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఇవాళ 8 సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. అలాగే 12 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి, డిఫరెంట్ ఇండస్ట్రీస్. అలాగే 80 ఇండస్ట్రీ అకాడమీస్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఒక ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఫీల్ తోటి వాళ్ళు రియల్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ వలన స్టూడెంట్స్ అందరూ కూడా మమ్మల్ని ప్రిఫర్ చేసి ఇవాళ మేము కేఎల్ యూనివర్సిటీలో ఉంటే జాబ్ గ్యారంటీ అనేది ఒక నినాదంతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మేము 2000 నుంచి మేము 100% ప్లేస్మెంట్ అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ మనం ఇవ్వలేం కదా. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్ అలాగే రిజిస్టర్డ్ స్టూడెంట్స్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్తారు, వీళ్ళందరికీ కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదే మాకు మేజర్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్కి బెస్ట్ కెరీర్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో దాని విధంగా మేము ముందుకు వెళ్తాము అని. సో దానికి సంబంధించి అది అవ్వాలంటే ఫ్యాకల్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు సార్? ఫ్యాకల్టీ జనరల్గా ఏంటంటే ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ అంటేనే ఫ్యాకల్టీ అండి. ఇన్స్టిట్యూట్ అంటే బిల్డింగ్స్ కాదు, ఇన్స్టిట్యూట్ అంటే 90% ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీని మనం తీసుకున్న తర్వాత మనం ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాళ్ళకి పిహెచ్డీ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, లేకపోతే బీటెక్ ఉండొచ్చు, డిఫరెంట్ డిగ్రీస్ తోటి వాళ్ళు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత మాకు ఇన్ హౌస్ ఆల్రెడీ మాకు ఒక అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉందండి. ఆ కాలేజ్లో మనం ట్రైన్ చేస్తాం. యాక్చువల్గా మనం ఇక్కడ అకాడమిక్స్ ఎలా చెప్పాలి, ఏం చేయాలని అటైర్ అంతా కూడా మొత్తం అంతా కూడా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. అది ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ మనం స్టాఫ్ని కేటగరైజ్ చేసి స్కిల్లింగ్కి ఎంతమంది కావాలి, స్కిల్లింగ్కి రీసెర్చ్కి ఎంతమంది కావాలి, అకాడమిక్స్లోకి ఎంతమంది కావాలి, అడ్మినిస్ట్రేషన్కి ఎంతమంది కావాలని డివైడ్ చేసి ఎవరు దేనికి సూటబుల్ అని ఐడెంటిఫై చేసి స్కిల్లింగ్ అయితే స్కిల్లింగ్ వాళ్ళకి అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ నుంచి స్కిల్ సెట్స్లో అంటే ఆల్మోస్ట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. మా దగ్గర ఆల్మోస్ట్ 256 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్స్లో ఎవరు సూట్ అవుతారో వాళ్ళని ఆ స్పెషలైజేషన్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గ్లోబల్గా సర్టిఫై చేసి అంటే ఆ సర్టిఫికేషన్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ కంపెనీలోనూ ప్లేస్ చేయగలరు అని వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇదే ఫ్యాకల్టీ మళ్ళీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి వాళ్ళని సర్టిఫై చేయిస్తాం. ఈ ప్రాసెస్లో మా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ డెఫినెట్గా మంచి రోల్ ప్లే చేస్తుందండి. దీనివల్ల మేము సక్సెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రశ్నించడం విజ్ఞానానికి మొదటి అడుగు, కొత్తదనాన్ని సృష్టించడం పరిశోధనకు పరమార్థం. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందిస్తూ అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు కేఎల్ యూనివర్సిటీని కేంద్రంగా నిలబెడుతున్న విద్యావేత్త, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ బీటీపీ మాధవ్ గారు. సో కేఎల్ యూనివర్సిటీలో రీసెర్చ్కి సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, కేఎల్ యూనివర్సిటీ పరిశోధనలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది? కేఎల్ యూనివర్సిటీలో పరిశోధనలకి అన్నిటికన్నా పెద్దపీట వేస్తారు. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ అంటేనే రీసెర్చ్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. కేఎల్ యూనివర్సిటీలో ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఎక్విప్మెంట్ కానీ, ఇక్కడున్న రీసోర్సెస్ అలాగే డేటాబేసెస్ కానీ మరెక్కడా మీరు చూడలేరు. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో మనకి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, మనకి ఎక్సలెన్సీ సెంటర్స్ ఉన్నాయి. అలాగే రీసెర్చ్ సెంటర్స్ మనకి దాదాపు 43 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి మనకి. అలాగే మనకి ఇక్కడ పిహెచ్డీ చేస్తున్న స్టూడెంట్స్ దాదాపు 2000 మంది పిహెచ్డీ చేస్తున్నారు ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ నుంచి.
క్యాంపస్లో ఉండి ఫుల్ టైం పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు దాదాపు 150 మంది పిహెచ్డీ చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఫ్యాకల్టీని చూస్తే మీరు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఫ్యాకల్టీ మీకు డాక్టరేట్స్ ఉన్నారు ఇక్కడ. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు డాక్టరేట్ దే ఆర్ పర్సూయింగ్ దర్ పిహెచ్డీ అన్నమాట. సో మీకు ఇక్కడ ప్రొఫెసర్ సెంట్రిక్ ల్యాబ్స్ ఉన్నాయి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. అట్లాగే ఏ ఫెసిలిటీ కావాలన్నా కూడా కేఎల్ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంటుంది. రైట్ సార్. అంటే రీసెర్చ్కి సంబంధించి చాలా విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ దీనికి సంబంధించి ల్యాబ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. నేను ఒక సెంటర్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ సెంటర్ నేను ఏదైతే మీకు చూపిస్తానో ఇప్పుడు ఈ సెంటరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేఎల్ యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తూ ఫండ్ రిలీజ్ చేసింది. 7 crores ఫండ్ రిలీజ్ చేసింది. ఈ ఫండ్స్తో మేము ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్, కొన్ని ఎక్విప్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేశాము. నేను మీకు ఒక్కొక్క ఫెసిలిటీ ఏం ఎస్టాబ్లిష్ చేశాము, ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మాకు అనేది మీకు క్లియర్గా నేను ఐ విల్ బి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఇంక్జెట్ ప్రింటర్ అంటాం దీన్ని. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్స్ ఈ రోజుల్లో మీరు ఆన్ బాడీ మీద ఇప్పుడు ఈ క్లాత్స్ మీద మీరు యాంటీనాస్ ప్లేస్ చేస్తారు, మైక్రోవేవ్ డివైజెస్ ప్లేస్ చేస్తారు, కమ్యూనికేషన్ డివైస్ ప్లేస్ చేస్తారు. సింపుల్ థింగ్ స్మాల్ మైక్ ప్లేస్ చేసుకుందాం మనం ఇక్కడ. ఇలాంటి డివైజెస్ ప్లేస్ చేయాలి అంటే వాటిని ఫ్యాబ్రికేట్ చేయాలి అంటే ఈ ఇంక్జెట్ ప్రింటర్ ఏం చేస్తుందంటే ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ మీద, థిన్ ఫిలిమ్స్ మీద, ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ మీద ఆ కండక్టివ్ లేయర్స్ని ఫామ్ చేసి మనకు ఎలాంటి కండక్టివ్ లేయర్ కావాలి, ఎలాంటి స్ట్రక్చర్ కావాలనేది ఇది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు చూస్తుంది దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ గ్లో బాక్స్. సో ఇది గ్లో బాక్స్ ఏంటంటే మీరు కొన్ని మెటీరియల్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ మెటీరియల్స్ని నార్మల్ రూమ్ టెంపరేచర్లోను, నార్మల్ అట్మాస్ఫియర్లో, నార్మల్ కండిషన్లో మీరు ప్రిపేర్ చేయాలంటే కష్టం. సో కొన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతాయి. సో అలా కాకుండా ఏం చేస్తామంటే సో దీంట్లో మీరు గ్లౌస్ వేసుకుని ఈ గ్లౌస్ ఏవైతే ఇచ్చారో దీని ద్వారా మీరు లోపలికి హ్యాండ్ ప్లేస్ చేసి అక్కడ మెటీరియల్స్, కాంపౌండ్స్ అవన్నీ ఉంటాయి, మీరు అక్కడ కంబైన్ చేసుకోవచ్చు, మీరు మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక క్లీన్ రూమ్ లాంటిది అనమాట. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు అట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మనం అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ గ్లో బాక్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. సార్ ఇదేంటి సార్ చాలా డిఫరెంట్గా ఉంది? దీన్ని యాక్చువల్గా ఎనకాయక్ ఛాంబర్ అంటారు. ఎనకాయక్ ఛాంబర్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు డిజైన్ చేసి ప్రోటోటైప్ చేసి మోడల్ చేశారో దాన్ని రియల్ టైంలో టెస్ట్ చేయాలి. రియల్ టైంలో టెస్ట్ చేయాలి అంటే బిఫోర్ మీరు అప్లికేషన్లో పెట్టే ముందు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా టెస్ట్ చేస్తాం అసలు వర్కింగ్లో ఉందా లేదా. దానికి ఇప్పుడు ఒక యాంటెన్నా డిజైన్ చేసాం అనుకోండి, ఎలా రేడియేట్ అవుతుంది, సో ఎంత దూరం సిగ్నల్ వెళ్తుంది, ఇలాంటివి మనం అనలైజ్ చేయాలంటే ఈ ఛాంబర్ యూస్ చేస్తాం. ఈ ఛాంబర్లో ఏంటంటే ఒక సైడ్ ఒక ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా, ఒక సైడ్ రిసీవింగ్ యాంటెన్నా ఉంటుంది. మనం డిజైన్ చేసిన దాన్ని ఆ రిసీవింగ్ సైడ్లో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి ఈ ఛాంబర్ క్లోజ్ చేసేసి ఇవన్నీ అబ్జార్బర్స్ అంటాము. సో దీంట్లో 0 రిఫ్లెక్షన్స్ అనమాట. అంటే మీకు రిఫ్లెక్షన్స్ ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది అక్కడ ఆ వాల్కి దానికి తగిలి రిఫ్లెక్షన్స్ వస్తాయి. కానీ దీంట్లో 0 రిఫ్లెక్షన్స్. దానివల్ల ఏంటంటే ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్లో, ఒక ఐడియల్ ఎన్విరాన్మెంట్లో మీరు డిజైన్ చేసిన దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మీకు డిఆర్డిఓలోనో, డిఆర్డిఎల్, ఇట్లా మీకు ఆర్సిఐ ఇలాంటి ప్లేసుల్లో డిఫెన్స్ ల్యాబొరేటరీస్లో మాత్రమే చూస్తారు ఇట్లాంటి ఛాంబర్స్. మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసి ఈ యాంటీనాస్ కానీ, మైక్రోవేవ్ డివైజెస్ కానీ, కమ్యూనికేషన్ డివైజెస్ కానీ ఇక్కడ టెస్ట్ చేసి మేము ఆ రిజల్ట్స్ మేము అందరికీ స్టేక్ హోల్డర్స్కి మేము. సో కేఎల్ యూనివర్సిటీ ఇక్కడ రీసెర్చ్కి సంబంధించి స్టూడెంట్స్కి చాలా సపోర్ట్ చేస్తుందండి. స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. సో ఏం రీసెర్చ్ చేస్తున్నారు, సో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? శ్రావణి నా పేరు. శ్రావణి గారు, సో ఏం చదువుతున్నారు? ఎంటెక్ చదువుతున్నాను నేను. అనలాగ్ విఎల్ఎస్ అయిన రూట్. ఈ ల్యాబ్ వచ్చేసి స్పినట్రానిక్స్ ల్యాబ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్. నేను చేసే రీసెర్చ్ వర్క్లో చాలా ఇక్కడే డివైస్ ఫ్యాబ్రికేషన్ చేస్తాం మేము. సో అక్కడ హీటింగ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో కాలేజ్ చాలా సపోర్ట్ చేస్తుంది, ఎక్విప్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్యాబ్రికేషన్ కూడా ఇక్కడే చేస్తాం. స్పినట్రానిక్స్ మెయిన్ థీమ్ అంటే లో పవర్ డివైజెస్. దీనివల్ల మనం ఫ్యాబ్రికేట్ చేసే ల్యాప్టాప్స్, ఫోన్స్ చాలా చీప్గా వస్తాయి నార్మల్గా ఎలక్ట్రానిక్స్తో పోలిస్తే. అది మెయిన్ థీమ్. సో కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడ హీట్ చేయొచ్చు మనం. అక్కడ పవర్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేస్తాము, ఫాయిలింగ్ అవన్నీనా. సో
కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పరిశోధనలు ల్యాబ్స్లో పుడతాయి. ఆ పరిశోధనలు మన సమాజానికి ఉపయోగపడితేనే వాటి విలువ తెలుస్తోంది. మరి ఆ ఆలోచనలను స్టార్టప్స్గా మార్చే వ్యవస్థ కేఎల్ యూనివర్సిటీలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు తొడుగుతూ స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఏసీఐసి సిఇఓ డాక్టర్ రమణ్ కాంత్ వలభనేని గారు మనతో పాటు ఉన్నారు. సో వీటికి సంబంధించి అసలు విద్యార్థులను స్టార్టప్లుగా అంటే కొత్తగా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, అంటే ఉద్యోగాల వైపు కాదు, సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి సో వాళ్ళకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయడానికి సో ఇక్కడ రమణ్ కాంత్ గారు ఎంతవరకు కృషి చేస్తున్నారు, సో దీనికి కేఎల్ యూనివర్సిటీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్నోవేషన్ కల్చర్ సో ఎలా దీన్ని ఏ విధంగా పెంపొందిస్తున్నారు, దీనికి సంబంధించి మీరు కానివ్వండి అలాగే కేఎల్ యూనివర్సిటీ కానివ్వండి విద్యార్థులకు ఏ విధంగా సపోర్ట్ అనేది చేస్తుంది? కేఎల్ యూనివర్సిటీ అనేది ఈ రాష్ట్రంలోనే కాదండి, దేశంలోనే ఇన్నోవేషన్కి ప్రాధాన్యత ఇచ్చిన యూనివర్సిటీల్లో మొట్టమొదటి యూనివర్సిటీ అండి. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ స్టార్టప్ కల్చర్ అనేది యాక్టివ్గా స్టార్ట్ అయిందో మన దేశంలో, అంతకంటే ముందే కేఎల్ యూనివర్సిటీ దీన్ని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేరుతో ప్రారంభించి అక్కడ విద్యార్థులు ఎవరైతే వాళ్ళ కొత్త ఆలోచనలతో వచ్చారో వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అలానే కొన్ని స్టార్టప్స్ కూడా వచ్చినాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొట్టమొదటి సక్సెస్ఫుల్ డ్రోన్ స్టార్టప్ అది డ్రోన్ రాజా అనేది మా కేఎల్ యూనివర్సిటీ స్టార్టప్ అండి. ఈ తర్వాత ఈ ప్రోత్సాహం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఇక్కడ 2 ఇంక్యుబేషన్ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు సపోర్ట్ చేసిన కేఎల్ టెక్నాలజీ ఇంక్యుబేటర్స్ ఫౌండేషన్, ఇది ఇంకొక ఇంక్యుబేషన్ సెంటర్ అండి. దీంట్లో వచ్చేసి టెక్నాలజీ రిలేటెడ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ డీప్ టెక్ కావచ్చు, ఏఐ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, లేకపోతే హెల్త్ టెక్, బయోటెక్నాలజీ రిలేటెడ్, బయోటెక్నాలజీ మా స్పెషలైజేషన్. ఇక్కడ అందరికంటే మంచి బయోటెక్నాలజీ ల్యాబ్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఒక 5 కోట్ల రూపాయలతో సుమారు. ఇది ఈ ప్రత్యేకత అండి. ఇక్కడ మేము విద్యార్థుల్ని ఎలా ప్రోత్సహిస్తామంటే, ఇక్కడ మాకు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అనేది ప్రారంభించడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు ప్రోత్సాహంతో. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్స్ ద్వారా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ మేము ఇంక్యుబేషన్ సెంటర్ కొలాబరేషన్తో చేసి మొదటి సంవత్సరంలోనే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు మాత్రమే కాదు, ఇంకొక కెరీర్ పాత్ కూడా ఉంది, వాళ్ళు స్వయంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే మార్గం ఉంది. దాంతోపాటు వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి మన దేశ అభివృద్ధికి సహకరించగలరని మేము ఓరియంటేషన్ సెషన్స్ చెప్పడం జరుగుతుంది. ఒక సీడ్ ఫండ్ అనేది ప్రత్యేకంగా స్థాపించారు. ఇది చాలా అరుదు యూనివర్సిటీల్లో. వీళ్ళు కొంత డబ్బు అనేది ఈ పిల్లల ఐడియాస్ని డెవలప్ చేయడానికి, ఐడియా నుంచి ప్రోటోటైప్కి తీసుకెళ్ళడానికి ఒక సీడ్ ఫండ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఐడియా దానిలో సెలెక్ట్ అయిన పిల్లలకి ఆ సీడ్ ఫండ్ ఇచ్చి ఆ ప్రోటోటైప్ తయారైన తర్వాత వాళ్ళతో కంపెనీ రిజిస్టర్ చేయించి తర్వాత వాళ్ళ రెవెన్యూ జనరేషన్ ఎలా చేయాలి అంటే వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఇవ్వాలి, వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి రెవెన్యూ వచ్చే విధంగా చేసి చివరి దాకా వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఏదేది అవసరమో వాళ్ళ ప్రోటోటైప్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ల్యాబ్స్లో వాళ్ళకి ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అనేది ఒక స్కీమ్ ఉంది మా దగ్గర, దాని నుంచి కొంత ఫండింగ్ ఇస్తాము. తర్వాత మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ ద్వారా ఉన్న టైడ్ స్కీమ్ ఉంది, జెనసిస్ స్కీమ్ ఉంది, ఇందాక చెప్పినట్టుగా ప్రొపరేటరీ ఫండ్ కేఎల్ సీడ్ ఫండ్ ఉంది. వీటన్నిటి నుంచి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహకారం అందించి వాళ్ళ స్టార్టప్ని విజయవంతం చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్ కృషి చేస్తుంది. థ్యాంక్ యూ. క్యాంపస్లో మొదలైన ఒక ఆలోచన ఇప్పుడు ఒక విజయవంతమైన సంస్థగా మారింది. కేఎల్ యూనివర్సిటీలో నేర్చుకున్న పాఠాలు జీవితంలో అమలు చేసి తమకే కాదు మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు, ఉపాధి కూడా కల్పిస్తున్నారు.
సో మరి ఆ యువ పారిశ్రామికవేత్త కోల కళ్యాణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారి ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో కళ్యాణ్ గారు, స్టార్టప్ అంటే చాలా మంది కొంతమంది ఏంటంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేద్దాం, స్థిరపడిపోదాము, సంపాదించుకుందాం చాలు అనుకుంటారు. బట్ కొంతమంది మాత్రం ఉద్యోగాలు కాదు, మనకంటూ ఒక కొత్త జర్నీ, న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి, ఒక కొత్త ప్రయాణం. సో అదేంటి అంటే ఒక ప్లాట్ఫామ్, మనమే కాదు చాలా మందికి మనం ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ జర్నీ మీరు మొదలు పెట్టారు. సో ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం? సో ఇక్కడ మా ఫౌండర్స్ వచ్చేసి 2007 బ్యాచ్. దేర్ ఆర్ లైక్ 8 of 5 people. అంత 8 మంది కలిసి ఒక స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేసి దే హ్యావ్ ఎవాల్వ్డ్ మోర్ ఇంటూ ఒక పెద్ద సంస్థని ఏర్పరిచారు. ఇది ఒక టెక్నాలజికల్ వరల్డ్లోనే తిరుగులేని సంస్థ. వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన ఇనీషియల్ డేస్లో నుంచి ఈ సంస్థ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల దట్ టు బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఈజీగా ట్యాకిల్ చేసే టెక్నాలజికల్ అగ్నోస్టిక్ కంపెనీ అవ్వడం వల్ల వాళ్ళు ఎదగగలిగారు. ఈ మొబైల్ యాప్ అసలు ఏంటి, అది మొత్తం అసలు దీని గురించి వివరించి. సో మొబైల్ యాప్స్ అనేది 2 పదాలుగా డివైడ్ చేస్తే వెబ్ అండ్ మొబైల్ యాప్స్. సో వెబ్ అండ్ మొబైల్ యాప్స్ని కలిపితే మొబైల్ యాప్స్ కింద 2011లో మా ఫౌండర్స్ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? సో ఏ విధంగా ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సో ఇప్పటికీ మేము 3 సంవత్సరాల నుంచి కేఎల్ యూనివర్సిటీలో ఇలా ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నాం. ఈ లాస్ట్ 3 yearsలో 105 స్టూడెంట్స్ని ఓవర్ లాస్ట్ 3 అకాడమిక్ ఇయర్స్లో అక్వైర్ చేసాం. లాస్ట్ అకాడమిక్ సైకిల్లో మేము వచ్చేసి 54 స్టూడెంట్స్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ 105కి నెక్స్ట్ వచ్చి 3 yearsలో ఇది డబుల్ ద కౌంట్ చేస్తామని చెప్పి మా ఇనాగ్రేషన్ ఈవెంట్లో వీ హ్యావ్ ప్రామిస్ టు కేఎల్ యూనివర్సిటీ. అండ్ ఇఫ్ పాసిబుల్ మోర్ దాన్ దట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ 150 కన్నా ఎక్కువే తీసుకోవాలనే ఒక టాలెంట్ పూలింగ్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేయాలని చూస్తున్నాం ఇన్ నెక్స్ట్ 3 years. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కేఎల్ యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? సో స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి? స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ కూడా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ఇక మరొక విషయం మిగిలిందండి, అది హాస్టల్ ఫెసిలిటీస్. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఇక్కడ భద్రతా పరంగా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ అడ్వైజర్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ హబీబుల్లా ఖాన్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. సో వాళ్ళు మళ్ళీ జర్నీ అప్ అండ్ డౌన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇక్కడే హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకుంటారు. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఏ విధంగా ఉంటాయి, సో ఏ విధంగా స్టూడెంట్స్కి అరేంజ్ చేశారు, అండ్ దీనికి సంబంధించి ఓవరాల్గా ఏం చెప్తారు సార్? మేడం మాకు ఓవరాల్గా 11 హాస్టల్స్ ఉన్నాయి మేడం. 9 బాయ్స్ హాస్టల్స్, 2 గర్ల్స్ హాస్టల్స్. 9లో కూడా మొత్తం 5 బాయ్స్ హాస్టల్స్ క్యాంపస్లోనే ఉంటాయి మేడం. 2 గర్ల్స్ హాస్టల్స్ క్యాంపస్లోనే. బయట 4 హాస్టల్స్ ఉన్నాయి. మినిమం కెపాసిటీ అక్కడ 300, 100 అలాగా. మ్యాక్సిమం పిల్లలు హాస్టల్ క్యాంపస్ లోపలే ఉంటారు. మాకు జరిగే అడ్మిషన్స్లో ఒక 70% మా దగ్గర సెక్యూరిటీ బాగుంటుంది, కేరీలో జాయిన్ చేస్తే పిల్లవాడు సెక్యూర్గా ఉంటాడు అనే ఉద్దేశంతో జాయిన్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే వీఆర్ నోన్ ఫర్ స్టూడెంట్ సెక్యూరిటీ అనుకోండి, లేదా స్టూడెంట్ ఫ్రెండ్లీ అనుకోండి. ఇది ఉంది, ఆ ముద్ర మా యూనివర్సిటీ మీద ఉంది. అందుకని మాకు దూరం నుంచి కూడా అడ్మిషన్స్ జరగడానికి కారణం అది. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవుతారు మా దగ్గర. దానికి కారణం కూడా మేము తీసుకున్నటువంటి భద్రతా చర్యలు అనుకోండి, సెక్యూరిటీ పరంగా తీసుకునే ఏంది, కానీ మాకు అది ఫిచ్చింగ్ అనమాట. స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఇద్దరిని ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే పేరెంట్ పర్మిషన్ లేకుండా మనం ఎలా చేయము. మాకు ఈఆర్పీ సిస్టమ్ ఉంది మేడం. వాడు ఈఆర్పీలో రైస్ చేస్తాడు, నాకు అవుటింగ్ కావాలి, లోకల్ అవుటింగ్ అవ్వచ్చు, లేకపోతే హోమ్ అవుటింగ్ అవ్వచ్చు. చేసినప్పుడు వార్డెన్కి వెళ్తుంది. వార్డెన్ అప్రూవ్ చేసిన తర్వాత అతను సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ సెక్యూరిటీ గేట్ దగ్గర వాళ్ళు చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు బయటకు పంపిస్తారు. ఇదంతా కూడా పేరెంట్ కన్ఫర్మ్ చేస్తేనే. తర్వాత వీళ్ళ సెక్యూరిటీ పరంగా అంటే
మాకు విజిలెన్స్ సిస్టమ్ ఉంది మేడం. మాకు క్యాంపస్ మొత్తం మీద కూడా దాదాపు 40 మంది విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు. ఆల్ ఎక్స్ఆర్బీ పీపుల్. అలాగే హాస్టల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న రూమ్ని బట్టి మా దగ్గర వెరైటీ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. 2 బెడ్ ఏసీ, 2 బెడ్ నాన్ ఏసీ, అలాగే 3 బెడ్ ఏసీ నాన్ ఏసీ, సూపర్ డీలక్స్ ఇలా రూమ్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు ఆప్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి మేము ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. అలాగే వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే త్రూ ఈఆర్పీ దే విల్ రైజ్ ది ఇంటెంట్. అది ఏమంటే ఇన్ఛార్జ్కి వెళ్తుంది. ఇన్ఛార్జ్ హీ విల్ కాంటాక్ట్ దట్ పర్టికులర్ పర్సన్, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ కార్పెంటరీ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ సెండ్ ద కార్పెంటర్ అండ్ దే విల్ క్లోజ్ దట్ ఇష్యూ అనమాట. అలాగా ఏ రోజు ఇష్యూ ఆ రోజు క్లోజ్ చేసేస్తాం. సో ఈ రకంగా హాస్టల్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా విల్ టేక్ స్పెషల్ కేర్. రైట్, థ్యాంక్ యూ. పుస్తకాలలోని జ్ఞానాన్ని ప్రయోగశాలలో పరిశోధనగా, పరిశోధనను ఆవిష్కరణగా, ఆవిష్కరణను ఉపాధి అవకాశాలుగా మారుస్తున్న విద్యా సంస్థ కేఎల్ యూనివర్సిటీ. భవిష్యత్తు కోసం యువతను తయారు చేయడమే కాదు, భవిష్యత్తు సృష్టించే నాయకులను తయారు చేస్తుంది. ఇది ఇవాల్టి స్కిల్ స్కూల్. ప్రతిభ, నైపుణ్యం, ఉపాధి. మరో ఆసక్తికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.